పలు మోటార్ సైకిల్ దొంగతనాల కేసులలో ముద్దాయిలుగా ఉన్న ఇద్దరు వ్యక్తులను రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కె రమేష్ బాబు మాట్లాడారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిళ్ల దొంగతనాలు ఎక్కువ అవుతున్న కారణంగా ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బాజీలాల్ ఆధ్వర్యంలో ఎస్ శివప్రసాద్, క్రైమ్ పార్టీ పీసీకే ప్రదీప్ కుమార్, పీసీ వీరబాబు మరియు శివప్రసాద్లచే ప్రత్యేక నిఘా పెట్టగా రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మోటార్ సైకిళ్ల దొంగతనాలు చేసే తూర్ల సోమయ్య, చీర్ల కిషోర్లను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇద్దరు వ్యక్తుల నుండి రికవరీ చేయబడిన మొత్తం 31 బైక్ల విలువ సుమారు 16 లక్షల రూపాయలు ఉంటుంది అని డీఎస్పీ రమేష్ బాబు తెలిపారు. మా ప్రకాష్ నగర్ సిఐ గారు శ్రీ ఎస్కే బాజీలాల్ గారు, అదేవిధంగా ఎస్ఐ శివప్రసాద్ మరియు వారి సిబ్బంది పీసీ ప్రదీప్ కుమారు, వీరబాబు, శివప్రసాద్ వారి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఒక ఇద్దరు వ్యక్తులు మాకు దొరకడం జరిగింది. అందులో ఒకరి పేరు తోర్ల సోమయ్య, తండ్రి శ్రీనివాసు, మర్లమూడి గ్రామం, నల్లజర్ల మండలం, ఈస్ట్ గోదావరి. ఇతను గత 4 నెలల నుంచి ఇతను 3 నెలల కలిసి మంగళవారపేటలో ఒక గది అద్దె తీసుకొని ఫ్యామిలీతో ఉంటూ మరి ఆర్టీసీ కాంప్లెక్స్, ఇంపార్టెంట్ బిజీ సెంటర్ అనేటువంటి జీజీహెచ్, తర్వాత ఇంపార్టెంట్ సెంటర్స్లో నేరాలు చేస్తూ దాదాపు 31 బళ్ళు ఇతని దగ్గర స్విచ్ చేయడం జరిగింది. అందులో 31 బళ్ళలో కూడా ప్రకాష్ నగర్ లిమిట్స్లో 9, 3 టౌన్ లిమిట్స్లో 9, 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3, నల్లజర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 2 బైకులు, కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 బైకు, అదేవిధంగా ఏలూరు పోలీస్ స్టేషన్ 3 బైకులు, విజయవాడలో 1, మొత్తం 31 బైకులు అతని దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను స్వాధీనం చేసిన బైకుల్ని చర్ల కిషోర్ అనే అతని ద్వారా అమ్మటం జరుగుతుంది. వీళ్ళిద్దరిని కూడా ఇవాళ అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర 31 బళ్ళు రికవర్ చేసి దాదాపు 28 కేసుల్లో బళ్ళు ఐడెంటిఫై అయినాయి. 28 కేసులు కూడా వాళ్ళ ముద్దాయిలుగా ఈ దాదాపు 7 పోలీస్ స్టేషన్ల పరిధిలో వాళ్ళ నేరాలు విస్తరించి ఉన్నాయి. ఈ సందర్భంగా వాహనదారులకు ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే పోలీస్ తరఫున వాళ్ళందరూ కూడా ఈ వాహనాలు పోతున్నాయి అని చెప్తున్నారు, కానీ కొంచెం ప్రికాషన్స్ మెదడుతుందంటే కొంచెం జీపీఎస్ సిస్టమ్ పెట్టుకోవడం. ఈ ఓల్డ్ వాళ్ళకి కీ పెట్టి అరిగిపోవడం వల్ల ఏ కీ పెట్టినా కూడా అది ఓపెన్ అవుతుంది. కొంచెం అప్ టు డేట్ చేసుకోమని చెబుతున్నాం. తాళం సిస్టమ్ కూడా అప్డేట్ చేసుకుంటే వీటికి ఈజీగా రావు. కొత్త బళ్ళు చేయలేదు, అన్నీ పాతయే. కీ పెట్టి అరగటం వల్ల ఏ కీ పెట్టినా కూడా వాడికి హ్యాండిల్ లక్ వస్తుంది. అది ఒకటి ప్రజల్లో ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని మీ ద్వారా వీల్ లాక్స్ పెట్టుకున్నా బాగుంటుంది. వీళ్ళకి ఏదైనా చైన్ పెట్టుకుని వేస్తే తీలేరు వీళ్ళు. అలాంటి కొన్ని ప్రికాషన్స్. ఏదైనా బండికి జీపీఎస్ ఉంటే అమ్మని మనం పట్టుకోవచ్చు. జీపీఎస్ కాస్ట్ అంతా 750 రూపాయలు అది పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మీ ద్వారా వాహనదారులకి ఈ విజ్ఞప్తి చేస్తాం. సోమయ్య ఇద్దరు లేవు. వీడు కొత్తగా ఈ 3 నెలల నుంచి కూలి పని చేసుకునేవాడు. కాకపోతే వీడికి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉంది. భార్యను వదిలేసి వేరే అమ్మాయితో జలసాలు కలవడపడి ఈ ప్రవృత్తిని ఎంచుకున్నాడు వాడు. ఇంతవరకు ఒక కేసులో కూడా ఇలాంటి వాళ్ళు పట్టుకోవడం కష్టం. పాత నేరస్తులు అయితే మాకు CCTVలో మాకు అప్లోడ్ చేస్తే వస్తాయి, కానీ ఇలాంటి నేరస్తులు పట్టుకోవడం చాలా అరుదు. ఈ విషయంలో సిఐ బాజీలాల్ గారిని, వాళ్ళ ఎస్ఐ శివప్రసాద్ని, వీరబాబుని, ప్రదీప్ని, శివప్రసాద్ అనే వాళ్ళని కూడా ఎస్పీ గారు అభినందించారు. వాళ్ళ సరైన సూటబుల్ రివార్డ్స్ కూడా ఈ సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. శ్రీ నరసింహకిషోర్ గారు ఆదేశాల మేరకు వారి ఆధ్వర్యంలో మా ప్రకాష్ నగర్ సిఐ గారు శ్రీ ఎస్కే బాజీలాల్ గారు, అదేవిధంగా ఎస్ఐ శివప్రసాద్ మరియు వారి సిబ్బంది పీసీ ప్రదీప్ కుమారు, వీరబాబు, శివప్రసాద్ వారి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఒక ఇద్దరు వ్యక్తులు మాకు దొరకడం జరిగింది. అందులో ఒకరి పేరు తోర్ల సోమయ్య, తండ్రి శ్రీనివాసు, మర్లమూడి గ్రామం, నల్లజర్ల మండలం, ఈస్ట్ గోదావరి. ఇతను గత 4 నెలల నుంచి ఇతను 3 నెలల కలిసి మంగళవారపేటలో ఒక గది అద్దె తీసుకొని ఫ్యామిలీతో ఉంటూ మరి ఆర్టీసీ కాంప్లెక్స్, ఇంపార్టెంట్ బిజీ సెంటర్ అనేటువంటి జీజీహెచ్, తర్వాత ఇంపార్టెంట్ సెంటర్స్లో నేరాలు చేస్తూ దాదాపు 31 బళ్ళు
ఇతని దగ్గర సీజ్ చేయడం జరిగింది. అందులో 31 బళ్ళలో కూడా ప్రకాష్ నగర్ లిమిట్స్లో 9, 3 టౌన్ లిమిట్స్లో 9, 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3, నల్లజర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 2 బైకులు, కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 బైకు, అదేవిధంగా ఏలూరు పోలీస్ స్టేషన్ 3 బైకులు, విజయవాడలో 1, మొత్తం 31 బైకులు అతని దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను స్వాధీనం చేసిన బైకుల్ని చిర్ల కిషోర్ అనే అతని ద్వారా అమ్మటం జరుగుతుంది. వీళ్ళిద్దరిని కూడా ఇవాళ అరెస్ట్ చేసాం. అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర 31 బళ్ళు రికవర్ చేసి దాదాపు 28 కేసుల్లో బళ్ళు ఐడెంటిఫై అయినాయి. 28 కేసుల్లో కూడా వాళ్ళ ముద్దాయిలుగా ఈ దాదాపు 7 పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళ నేరాలు విస్తరించి ఉన్నాయి. ఈ సందర్భంగా వాహనదారులకు ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే పోలీస్ తరఫున అందరూ కూడా ఈ వాహనాలు పోతున్నాయి అని చెప్తున్నారు, కానీ కొంచెం ప్రికాషన్స్ మెదడుతుందంటే కొంచెం జీపీసీ సిస్టమ్ పెట్టుకోవడం. ఈ ఓల్డ్ వాళ్ళకి కీ పెట్టి అరిగిపోవడం వల్ల ఏ కీ పెట్టినా కూడా అది ఓపెన్ అవుతుంది. కొంచెం అప్ టు డేట్ చేసుకోమని చెబుతున్నాం. తాళం సిస్టమ్ మనం అప్డేట్ చేసుకుంటే వీటికి ఈజీగా రావు. కొత్త బళ్ళు చేయలేదు, అన్నీ పాతయే. కీ పెట్టి అరగటం వల్ల ఏ కీ పెట్టినా కూడా వాడికి హ్యాండిల్లకు వస్తుంది. అది ఒకటి ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని మీ ద్వారా వీల్ లాక్స్ పెట్టుకున్నా బాగుంటుంది. వీళ్ళకి చైన్ పెట్టుకుని వేస్తే తీలేరు వీళ్ళు. అలాంటి కొన్ని ప్రికాషన్స్. ఏదైనా బండికి జీపీఎస్ ఉంటే అమ్మని మనం పట్టుకోవచ్చు. జీపీఎస్ కాస్ట్ అంతా 750 రూపాయలు. అది పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మీ ద్వారా వాహనదారులకి ఈ విజ్ఞప్తి చేస్తాం. స్వామయ్య లేవు, వీడు కొత్తగా ఈ 3 నెలల నుంచి కూలి పని చేసుకునేవాడు. కాకపోతే వీడికి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉంది. భార్యను వదిలేసి వేరే అమ్మాయితో జలసాలకు అలవాటు పడి ఈ ప్రవృత్తిని ఎంచుకున్నాడు వాడు. ఇంతవరకు ఒక కేసులో కూడా ఇలాంటి వాళ్ళు పట్టుకోవడం కష్టం. పాత నేరస్తులు అయితే మాకు CCTVలో మాకు అప్లోడ్ చేస్తే వస్తాయి, కానీ ఇలాంటి నేరస్తులు పట్టుకోవడం చాలా అరుదు. ఈ విషయంలో సిఐ బాజిలాల్ గారిని, వాళ్ళ ఎస్ఐ శివప్రసాద్ని, వీరబాబుని, ప్రదీప్ని, శివప్రసాద్ అనే వాళ్ళని కూడా ఎస్పీ గారు అభినందించారు. వాళ్ళకి సరైన సూటబుల్ రివార్డ్స్ కూడా ఈ సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది.